కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఈవో దామోదర్ రావు ఈ రోజు తనిఖీలో భాగంగా ప్రొవిజన్ స్టోర్, లడ్డు ప్రసాదం తయారీ కేంద్రం, లడ్డు కౌంటర్ తనిఖీలు చేపట్టారు. లడ్డు తయారీలో నాణ్యత గురించి తయారీదారులను అడిగి తెలుసుకుని అక్కడి నుండి లడ్డు కౌంటర్ కు చేరుకుని లడ్డు విక్రయాలపై ఆరా తీశారు. భక్తులకు లడ్డు, పులిహోర, వివిధ ప్రసాదాలు అందుతున్నాయో లేదో దగ్గరుండి పర్యవేక్షించారు. తర్వాత లడ్డు నాణ్యత, తగినన్ని లడ్డూలు ప్రసాదాలు భక్తులకు అందుతున్నాయో లేదో అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామివారి నిత్యాన్నదాన సత్రంకు చేరుకొని అన్నదాన సత్రంలో తనిఖీలు చేపట్టారు. అక్కడి భోజనం, ప్రసాదం రుచి చూసి భక్తులు తీసుకుని టికెట్లపై అందరికీ అన్నదాన సత్రంలో భోజనం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. తదుపరి అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరించిన భక్తులను అన్నప్రసాదం గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత భక్తుల యొక్క అభిప్రాయ సేకరణ కూడా చేశారు. నిత్య అన్నదాన సత్రంలో అన్నప్రసాదం విషయంలో ఎటువంటి లోటుపాట్లు జరగరాదని, పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందరికీ అందేలా చూడాలని, క్వాంటిటీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా తప్పు జరగకుండా చూడాలని అధికారులకు సూచనలు అందించారు. డబ్బాలు రెండు
రాధా నేను కొత్తగూడెంకి వచ్చాను. రామాలయం దర్శనానికి వచ్చాను. అన్నదానం ఇక్కడ బాగుంటుందని చెప్తే ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది. అన్ని వంటలు అన్నీ బాగుంది. నమస్కారం. జై శ్రీరామ్. హిందూ సనాతన ధరం. జై భారత్. మేము హైదీపట్నం రామవరం నియోజకవర్గం దేవగూడ డివిజన్ నుంచి వస్తాము. అందరం రాములవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి ప్రజల యొక్క సేవ చేసేసి ఆ యొక్క ఆశీర్వాదం భగవంతుడికి కృపాకటాక్షాలు ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ పుణ్యక్షేత్రాన్ని చేయడం జరిగింది. ఈ ఎల్లప్పుడూ ఈ పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధిగా మరింత భావితరాలలో కూడా ఇలాగే ముందుకు జరగాలని మరింత భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చి తెలంగాణ యొక్క ప్రతిష్ట భద్రాచలాన్ని మరో తిరుపతిగా ప్రసిద్ధికి ఎక్కాలని మేము వచ్చిన సంతృప్తిగా ఈ దర్శనం చాలా కన్వీన్గా సంతోషకరంగా ఆహ్లాదకరంగా జరిగినందుకు చాలా ఎన్విరాన్మెంట్ వారికి మరి ఇతరాతల పనిచేసిన సభ్యులకు మా యొక్క కృతజ్ఞతలు. ఈ భోజన సదుపాయాలు కల్పించిన వారికి కూడా కృతజ్ఞతలు. చాలా మన ఇంటి భోజనంగా ఆహ్లాదకరంగా ఎంతో రుచిగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. తిన్న వాళ్ళందరూ ఎంతో సంతృప్తిగా ఇక్కడి నుంచి అమ్మవారి ఆశీర్వాదాలు రాములవారి ఆశీర్వాదాలు తీసుకొని వారి సమక్షంలో ఉన్న కానుకలు కూడా అమ్మవారికి సమర్పించి నెక్స్ట్ వచ్చే ఎవరైతే అన్నదాన కార్యక్రమాలు ఉన్నారో వాళ్ళు కూడా ఇలాగే ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. కాబట్టి ఇదే విధంగా భక్తులు కూడా మనము ముందుకు పోవాలి. తెలంగాణ ఒక నిష్ఠ నియమత ఒక రాములవారు కాబట్టి మన హిందూ సనాతన ధర్మానికి సౌత్కి రాముడు అనేది చాలా ప్రసిద్ధికి ఎక్కిన పేరు. సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఇక్కడ వెలిసిన ఏకైక పుణ్యక్షేత్రం కాబట్టి మేము దర్శనం చేసుకోవడం జరిగింది. భక్తులు ఇలాగే మనకు సనాతన ధర్మాన్ని ఏకాభిప్రాయం మీద తీసుకెళ్ళి భారతదేశం నంబర్ 1గా పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై సనాతన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.